బేహద్ పరం మహాశాంతి, బేహద్ శ్రేష్టమైనటువంటి ఆత్మలకి, దివ్య ఆత్మలకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు బేహద్ స్వాగతం. నిన్న మనం పరమాత్మను పొందుటకు తర్కం సహాయపడుతుందా అనేటువంటి విషయాన్ని చర్చించుకున్నాము. దానితోటి సంబంధించిన విషయంగా ఈరోజు భగవంతుడు ఎవరు అనేటువంటి విషయాన్ని ఒక మహారాజు దర్బారులో జరిగినటువంటి చర్చ గురించి ఇక్కడ మనం చర్చించుకుందాము. మరి ఆ రాజుగారు కుమారుడు భగవంతుని యొక్క అస్తిత్వాన్ని విశ్వసించటం లేదు. అందుకని ఆయనకి పరమాత్మను రుజువు చేయటానికి అక్కడ సభలోని వాళ్ళందరూ చాలా ప్రయత్నాలు చేశారు. వాదోపవాదాలు జరిగినాయి. ఇక్కడ ఈశ్వరుడు యొక్క అస్తిత్వం గురించి వేలు కాదు లక్షల సంవత్సరాల పూర్వం నుండే ఒప్పుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. మరి రాజుగారు వృద్ధుడైనాడు. రాజకుమారుడికి పట్టాభిషేకం చెయ్యాలి అన్నాడు. ఆ పట్టాభిషేకం చేసేటప్పుడు మరి ప్రమాణం చేస్తారు కదా, ఈశ్వరుని ఎదురుగా పెట్టుకొని. అప్పుడు అతను ఒప్పుకోలేదు. అంటే దీని గురించినటువంటి విషయము ఇక్కడ మనం ఒక స్టోరీగా శ్వేతోపనిషత్తు అని ఏదైతే ఉపనిషత్తుల్లో ఉన్నదో, శ్వేతరోపనిషత్తులోనేటువంటి కథ ఒకటి మనం బేహద్ జ్ఞానాన్ని జోడిస్తూ మనం ఇక్కడ తెలుసుకుందాము. పూర్వకాలంలో కూడా భగవంతుని గురించి, అస్తిత్వం గురించి చాలా ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. ఈశ్వరుణ్ణి నమ్మేవాళ్ళు ఉన్నారు, నమ్మని వాళ్ళు కొన్ని లక్షల సంవత్సరాల నుంచి కూడా ఉంటూనే ఉంటారు. ఒక రాజుగారు చాలా ధార్మికంగా ఉండేవాడు. ఆయనకి ఒక కుమారుడు. అతనికి భగవంతుని యొక్క అస్తిత్వం పైన విశ్వాసం అనేది లేదు. ఇక్కడ వరకే ఆయన ఆగకుండా ఆయన అందరి యొక్క కార్యకర్తలతోటి భగవంతుడి యొక్క పేరు వినటానికి కూడా ఇష్టపడడు, చెప్పొద్దు అనేవాడు. ఒకసారి అతనిని తన కార్యకర్తల అందరినీ కూడా జైల్లో పడేశాడు. రాజుగారు తన కుమారుడు యొక్క వ్యవహారం చూసి ఇష్టపడటం లేదు, కానీ ఏమీ చేసేది లేదు. మరి ఆ రాజు తన కుమారుణ్ణి యువరాజుగా నుండి రాజులాగా పట్టాభిషేకం చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో మరి ఏదైతే ప్రమాణం చేస్తారో భగవంతుడిని ఎదురుగా ఉంచుకొని, అంటే ఆయన ఆ పని చేయలేదు. ఎవరైతే భగవంతుడి యొక్క అస్తిత్వం ఉంది అని రుజువు చేస్తారో అప్పుడు నేను ఈ ప్రమాణం చేస్తాను అంటూ ఉండేవాడు. భగవంతుడు ఉన్నాడు అని చెప్తే కార్యకర్తలందరినీ కూడా జైల్లో వేశాడు. చెప్పని అంటే పరమాత్మను రుజువు చేయని వాళ్ళని. రాజు తన బిడ్డ యొక్క వ్యవహారం నచ్చక, చేసేది లేక ఒకరోజు తన యొక్క కర్మచారుల్ని విముక్తి చేశాడు. ఆళ్లకు వేతన ఇచ్చేసి పంపించేశాడు. ఇలాగ చాలా రాజుగారు దుఃఖీగా ఉంటూ ఉండేవాడు. తన కొడుకు నాస్తికుడుగా ఎందుకు అయ్యాడు అని తన యొక్క బిడ్డను పిలిచి చెప్పేవాడు. రాజకుమారుణ్ణి పిలిచి రాజుగారు చక్కగా చెప్తూ ఉండేవాడు. ప్రజల యొక్క భావంతో పాటు నువ్వు ఆడుకోవద్దు. ఒకవేళ ఈశ్వరుడు పైన విశ్వాసం లేదు అంటే నీ విషయం అది, ఇది అందరికీ వర్తించేది కాదు కదా. ఇతరులకు ఈశ్వరుడు పైన విశ్వాసం ఉన్నది, దాన్ని నువ్వు ఆపేటువంటి అధికారం నీకు లేదు. ఎవరి భావన, ఎవరి విశ్వాసం వారిదే. వారి మాటలు నువ్వు వినొద్దు అని అంటూ ఉండేవాడు. రాజు వృద్ధుడైపోయాడు. కొద్ది రోజుల తర్వాత ఆయన మృత్యువాత పడ్డాడు, చనిపోయాడు. ఇంకప్పుడు రాజకుమారుడు కొత్త రాజులాగా నియమించడం జరిగింది. అందుకనే తన మంత్రి పిలిచి భగవంతుడు పేరు మీద ఎవరైతే మరి పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటారో
దాన్ని ఆపించేయని చెప్పాడు. వాళ్ళందరి యొక్క కూడా పరమేశ్వరుడు పైన ఏదైతే ప్రమాణం చేస్తూ ఉంటారో అవన్నీ తీసేయించాడు. రాజకుమారుడు కదా, ప్రమాణం చేసే కదా రాజరికం చేపట్టాలి, కిరీటాన్ని ధరించాలి. కానీ ఆయనకి పరమేశ్వరుడు పైన విశ్వాసం అనేది లేదు. అందుకని తర్కం చేస్తూ ఉండేవాడు. భగవంతుడి పైన నేను ప్రమాణం చెయ్యను అనేవాడు. ఇలాగ జరుగుతూ ఉంది. ఆయనకు అస్తిత్వం ఏంటి అని అడిగాడు. రాణిగారు అప్పుడు అన్నారు, నీకు ఈశ్వరుడితో పాటు సాక్షి రూపంలో తప్పకుండా ప్రమాణం చెయ్యాల్సిందే అని అన్నాడు. ఇంకా రాజు ఎందుకు అని అన్నాడు. ఇది రాజరికంలో వ్యవస్థలో ఒక పద్ధతి, క్రమశిక్షణ, దీనికి విలువ అనేది ఉంటుంది. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పనిసరైన చెయ్యాల్సిందే అని అన్నది. అయినప్పటికీ కూడా మరి ఆ మాటను రాజకుమారుడు ఒప్పుకోలేదు. వేల సంవత్సరాలేంటి, లక్షల సంవత్సరాల నుండి ఈ యొక్క ఈశ్వరుడు యొక్క అస్తిత్వం పైన, నమ్మకం పైన అనేది ఉన్నది అని చెప్పింది రాణిగారు. అయినప్పటికీ కూడా రాజు ఇదంతా కల్పన అన్నాడు. అనగా కొత్తగా యువరాజు, రాజుగా అయినటువంటి రాజు, ఇదంతా కల్పన, ఈశ్వరుడు గురించి మానవులు ఊహిస్తూ ఉన్నారు అంతే, అంతకు మించి ఈశ్వరుడు యొక్క అస్తిత్వం లేదు, ఈశ్వరుడు లేడు అని చెప్పేవాడు. ఎవరైతే బలహీన ఆత్మలు ఉంటారో, భయభీతులైనటువంటి, భయం కలిగినటువంటి ఆత్మలు ఉన్నారో వాళ్ళు మాత్రమే భగవంతుణ్ణి నమ్ముతారు, ఆయన పైన ఆధారపడతారు అంటూ వచ్చాడు. ఇంకా రాణిగారు అన్నారు, నాకైతే తెలియదు ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడో, ఆయన ఎలా ఉంటారో, ఏం చేస్తూ ఉంటారో. కానీ నేను ఒక విషయం మాత్రం నీకు చెప్తాను, నిశ్చయంగా దాన్ని అర్థం చేసుకో. ఇంతవరకు మానవుల యొక్క కల్పనలో ఎక్కడో ఒక్కడ సత్యం అనేది ఉన్నది అని అన్నాడు. తర్వాత రాజకుమారుడు రాజ్యంలో ఒక ప్రకటన చేశాడు. ఎవరైనా సరే భగవంతుడి గురించి రుజువు చేస్తారో, భగవంతుడి యొక్క అస్తిత్వం గురించి రుజువు చేస్తారో వాళ్ళకు పారితోషికం అంటే బహుమతి ఇవ్వటం జరుగుతుంది అని, నేను వాళ్ళతో సహమతిస్తాను మీరు రుజువు చేస్తే అని దండోరా వేయించాడు. ఇలాగా 15 రోజులు గడిచిపోయింది. ఇంకా లోపలైతే ప్రణామం అంటే ఏదీ లేదు, ఏ ప్రమాణము లేదు, భగవంతుడి గురించి ఎవరు చెప్పలేకపోతూ ఉన్నారు. ఒక మాట అన్నాడు, ఎవరైతే గనక ఈశ్వరుడు యొక్క అస్తిత్వాన్ని రుజువు చేయకపోతే ఈ రాజ్యంలో ఉన్న గుళ్ళల్లోని భగవంతుడి యొక్క మూర్తులన్నింటినీ కూడా నేను పడగొట్టేస్తాను అని ప్రకటన చేశాడు. ఎవ్వరూ రుజువు చేయలేకపోతున్నారు. ఈ యొక్క ప్రకటన విని వాళ్ళ మనసు లోపలే భగవంతుడు లేడు అని ఆ రాజుగారు చెప్తున్నది ఉన్నాడని రుజువు చేయలేకపోతే గుళ్ళు గోపురాలన్నీ ఖతమైపోతాయి అని అనుకుంటూ బాధపడుతూ ఉన్నారు. అప్పుడు మంత్రి చెప్తూ ఉన్నారు, ఈ స్పష్టీకరణ కొంచెం ఆలస్యంగా అయినా సరే మరి అర్థమవుతుంది అని అనుకుంటూ ఊరుకున్నాడు. మంత్రి చింతనలో పడ్డాడు. రాజకుమారుడికి భగవంతుడి అస్తిత్వం గురించి ఎలా అర్థం చేయించాలి అని. మరి 15 రోజుల లోపల అని అనేటప్పటికీ ఇది గడిచిపోతూ ఉంది. మరి వాస్తవం ఎవరు బయటికి తీసుకురాలేకపోతూ ఉన్నారు. ఇక అందరూ ఎక్కడ భగవంతుడి యొక్క మందిరాలు అన్నీ ఖాళీ అయిపోతాయేమో అని బాధపడుతూ ఉన్నారు. ఇలాగా 14 రోజుల తర్వాత చాలామంది వచ్చారు, తర్క వితర్కం చేస్తూ వచ్చారు. 14 రోజుల వరకు భగవంతుడి యొక్క అస్తిత్వం గురించి కరెక్ట్గా ఎవ్వరూ చెప్పలేకపోయారు. ఇంకా స్పష్టీకరణ అనేది ఆయనకు రాలేదు. ఇంకా రాజు, నేనేదైతే విన్నానో నా గురించి అందరూ చెడుగా అనుకుంటూ ఉన్నారు, నా ప్రజలందరూ కూడా అని మంత్రి గారితో అన్నాడు. యజ్ఞదత్తుడు, ప్రియరాజన్ అన్ను నిజంగానే మరి మీరు ఈ ప్రకటించిన గంచి మానవులు ప్రజలు మీ గురించి రకరకాలుగా ఆలోచిస్తూ ఉన్నారు అని అన్నాడు.
నేను ధర్మానికి విరుద్ధంగా ఏమీ చెప్పడం లేదు కదా, నన్ను ఒక ధర్మానికి విరోధిగా భావిస్తూ ఉన్నారు అని అన్నాడు. అప్పుడు యజ్ఞదత్తుడు మంత్రి గారు, ధర్మ విరుద్ధి కాకపోయినప్పటికీ మీరు ఈశ్వరుడు యొక్క విరుద్ధిగా అయిపోయారు, విరోధిస్తూ ఉన్నారు కదా అని అన్నాడు. రెండిట్లో గల తేడా ఏంటి అని రాజుగారు అడిగారు. యజ్ఞదత్తుడు ధర్మము మరియు ఈశ్వరుడు యొక్క పరిభాష వేరువేరుగా ఉంటుంది అని అన్నారు. ధర్మము అనేది సత్య మార్గము, ఈశ్వరుడు యొక్క మార్గం అనేది అంతిమ లక్ష్యము అన్నాడు. ఈశ్వరుడు యొక్క పరిభాష ఏంటి అని రాజుగారు మళ్ళా ప్రశ్నించాడు. యజ్ఞదత్తుడు, రాజా, ఒకవేళ చూడండి, మట్టి పాత్ర ఉన్నది, మట్టితోటి పాత్రని తయారు చేస్తూ ఉంటారు కుమ్మరి వాడు. కానీ మట్టి వేరు, కుండ వేరు. సరే, కుండనైతే ఆ మట్టితో తయారు చేస్తారు. ఆ మట్టిని తయారు చేసింది ఎవరు? ఎవరో ఒకళ్ళు నిమిత్తం చేశారు కదా, ఆయనే భగవంతుడు. మట్టే ఈ యొక్క పాత్రని రచన చేస్తూ ఉంది అంటే మరి కుమ్మరి ఈశ్వరుడు అన్నట్టే కదా. దేన్నైతే రచన చేస్తున్నారో దానికి ఆయన భగవంతుడయ్యాడు. ఇక రాజుగారు ఆశ్చర్యంగా, ఇక్కడ వరకు నేను ఆలోచించలేదు, ఒకవేళ ఏ కార్యక్రమం చేసేవాళ్ళైనా సరే, కుమ్మరి అయినా సరే, మరి ఆయన ఈశ్వరుడు అంటూ ఉన్నారు. ఈ సృష్టిని తయారు చేసింది ఎవరు? కుమ్మరి కనిపిస్తూ ఉన్నాడు, కుండ కనిపిస్తూనే ఉంది, ఇక్కడ సృష్టి కనిపిస్తూ ఉంది, ఈశ్వరుడు కనిపించడం లేదు కదా. ఈశ్వరుడు యొక్క పరిణామం ఏంటి, ఎక్కడున్నాడు, అస్తిత్వం ఏంటి అని అడిగాడు. దానికి రుజువు కావాలి అని అడిగాడు. ఈశ్వరుడికి రుజువు ఏమిటి అని అడగటంతో గురువులు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా, విద్వాంసులు, వాళ్ళందరూ 15 రోజుల్లో ఎంతో తెలివిగల వాళ్ళందరూ కూడా ఈశ్వరుడు యొక్క అస్తిత్వాన్ని రుజువు చేయలేకపోయారు కదా అని అన్నాడు. ఇక నేను మందిరాల్లో ఉన్న దేవతల యొక్క విగ్రహాలన్నింటినీ కూడా తీసేంచుతాను అని చెప్పాడు. నా యొక్క ప్రజలు నన్ను ఏ విధంగా అనుకున్నా సరే నేను దానికి రెడీ అని అన్నాడు. ఇలా జరుగుతూ ఉంది. ఏ వ్యక్తి కూడా ధర్మం యొక్క మార్గం సత్య మార్గము, భగవంతుడు సత్యమైనటువంటి మార్గము అని చెప్తూ ఉన్నారే కానీ ఎవరైనా సరే మరి భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని రుజువు చేయలేకపోతూ ఉన్నారు. ఇక ఒక వ్యక్తి భౌతికంగా, మీరు కుమ్మరి యొక్క పాత్రను తయారు చేసేటువంటి జ్ఞానం ఉన్నది ఆయనకి, అదేవిధంగా ఈ ప్రపంచాన్ని రచయించేటువంటి, సృష్టిని రచయించేటువంటి జ్ఞానం కూడా ఆయన దగ్గరే ఉంటుంది కదా అని అన్నాడు. ఈ విధంగా కుమ్మరి పాత్ర గురించి చెప్పేది అంతా కూడా సూక్ష్మమైన విషయం. ఈ ప్రపంచంలో మరి అనేక రకాలుగా భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని అర్థం చేసుకునే అనుభూతి పొందేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ ప్రపంచాన్ని తయారు చేసినటువంటి వాడు సూక్ష్మంగా ఉన్నాడు, కానీ ఆయన గురించి ఎవరికీ అర్థం కావటం లేదు. మీరు ఇటువంటి మట్టి పాత్ర అనేది ఒక ఉపాదన కారణం, కానీ ఈ యొక్క కుండ అనేది ప్రత్యేకంగా కనిపించేది. ఈ విధంగా ఈశ్వరుడు విశ్వాన్ని కూడా ఒక ఉపాదనలాగా ఉంటుంది. ప్రత్యేకంగా దీని గురించి అర్థం చేసుకోండి అని చెప్తూ ఉన్నారు. ఇలాగ ఉపనిషత్తుల్లో కూడా ఈశ్వరుడు సర్వశక్తి సాగరుడు అని, సర్వవ్యాపి అని కూడా వర్ణించారు అని చెప్తూ ఉన్నారు. రాజుగారికి ఎన్ని చెప్పినప్పటికీ కూడా అర్థం కావటం లేదు. ఇప్పుడు చూడండి, మరి ఏదైతే గ్రహాలు తమ తమ కక్షలో నలువైపులా సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. సూర్యుడు కూడా మరి గ్రావిటేషన్ పవర్ తోటి తన అండర్లో తిప్పుకుంటూ ఉన్నారు. ఎప్పటికీ కూడా సముద్రము ఎండిపోదు. మరి మానవుడు ఈశ్వరుడికి ప్రత్యేకమైనటువంటి ఒక సాధన. ఈ విధంగా ప్రయత్నం చేస్తూ ఉద్దేశాన్ని పొందితే దానికి మహత్యం ఉంటుంది అన్నారు. రాజుగారికి ఎంత చెప్పినప్పటికీ కూడా సృష్టి అద్భుతీయ గుణాలతోటి నిర్మితమై ఉంది అని చెప్పినా కూడా అర్థం చేసుకోలేదు. ఈ రచన వెనకాల 2 కారణాలు ఉన్నాయి అని చెప్పాడు. కొంతమంది నిమిత్త కర్ణ, ఉపారాధన కర్ణ అని అన్నారు
ఉపనిషత్తుల్లో ఇవన్నీ ఉండేవి. నిమిత్త కారణ వస్తువు తయారవుతూ ఉంటుంది, ఉపాదాన కారణంగా వస్తువు కూడా తయారవుతుంది. వస్తువుతోటే ఈ యొక్క ప్రపంచమంతా నిండిపోయింది. ఉదాహరణ కోసం కుమ్మరి గురించి చెప్పారు. మట్టి అనేది ఇక్కడ ఉపాదాన. రాజుగారికి ఈ కొండ ఈ కుమ్మరి విషయం చెప్పినా ఇది కూడా కల్పన అనేసి నెట్టేశాడు. ఇది కాదు సరైనది అని అన్నాడు. ఎంత భౌతికంగా ఎగ్జాంపుల్ తోటి చెప్పినా కూడా ఆయన ఒప్పుకోలేదు. నిమిత్ ఔర్ ఉపాదన ఒక్కటే ఎలా అవుతుంది అని అడుగుతూ వచ్చారు. అయితే ఇక్కడ మనకు ఉదాహరణ కోసం మరి స్వప్నాన్ని తీసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, స్వప్నం అనేది వస్తూ ఉంటుంది. వ్యక్తి స్వప్నాన్ని చూస్తూ ఉంటాడు, మళ్ళా స్వప్నంను తన లోపలే ఇముడు చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా సృష్టి కూడా, సృష్టిని భగవంతుడు తయారు చేస్తాడు, మళ్ళీ తన లోపలికి ఇముడ్చుకుంటూ ఉంటాడు. అంటే స్వప్నంతో ఈశ్వరుణ్ణి పోల్చారు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా కలలు కంటాడు, మళ్ళీ కళలను తన లోపలే ఇముడ్చుకుంటూ ఉంటారు. ఈ విధంగా ప్రపంచంలో నిమిత్తమైనది ఉపాదాన కారణంనే ఈశ్వరుడు అని అంటూ ఉంటారు. ఆయన్ని వెతకటం కోసమే మనం పురుషార్థం చెయ్యాలి. ఆయన ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవటం అనేది తప్పనిసరి. అది ఈశ్వరుణ్ణి అనుభూతి ద్వారానే పొందగలుగుతూ ఉంటారు. ప్రపంచము అంతా కూడా మరి రచన చేసింది ఆయనే. రచన వేరు, రచయిత వేరు. సృష్టి వేరు, సృష్టికర్త వేరు. స్వయం ప్రపంచమే ఈశ్వరుడు కాదు, ప్రపంచం వేరు, ఈశ్వరుడు వేరు అని చెప్పుకొచ్చాడు. ఇంకా రాజుగారు కల్పన బాగానే ఉంది, మీరు ఇట్లా ఊహించుకుంటూ ఉంటాం, దీనికి ప్రమాణం ఏంటి అని అడిగాడు. మరి ఈ అనేక రకాల ప్రమాణాలు రుజువు చేసినప్పటికీ కూడా ఆయనకి మరి ఈశ్వరుడు పైన నమ్మకం అనేది కుదరలేదు. ఈశ్వరుడికి ఏ రుజువు అనేది లేదు అని చెప్పుకొచ్చాడు. ఇవన్నీ కూడా రచన గురించి, మీరు సృష్టి గురించి కంటికి కనిపించేయే చెప్తూ ఉన్నారు. కంటికి కనిపించినది ఈశ్వరుడు అంటున్నాడు, దానికి ప్రూఫ్ ఏంటి అని. ఇంకా వెంటనే రాజకుమారుడు అన్నాడు, నాకు ఈశ్వరుడు యొక్క ప్రూఫ్ కావాలి, పరమాత్మ ఉన్నాడు అనేటువంటి దానికి ఆయన అస్తిత్వాన్ని రుజువు చేసేటువంటి ప్రూఫ్ కావాలి అని అన్నాడు. ఆ యొక్క వ్యక్తిని ఎలాగా రుజువు చేయించాలి, ఎలాగా అర్థం చేయించాలని అందరూ సతమతమవుతూ ఉన్నారు. ఏ విధంగా సూర్యుడు ఎదురుగా కళ్ళు మూసుకొని కూర్చుంటాం, మరి దానికి ప్రమాణం ఏంటి? ప్రకాశం కనిపిస్తూ ఉందా? ఎందుకు కళ్ళు మూసుకుంటున్నాం? వెలుతురు కళ్ళు మీద పడి చూడలేం కాబట్టి. ఇలాగా తర్క వితర్కాలతోటి 14 రోజులు గడిచిపోయినాయి. ఎవ్వరూ భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని రాజకుమారుడికి ప్రూఫ్ ఇవ్వలేకపోయారు. కేవలం ఒక్క రోజే మిగిలింది అంటూ మంత్రి గారు చాలా చింతన పడుతూ ఉన్నాడు. ఆయన యొక్క కుమార్తె తండ్రి గారి యొక్క చింతన, బాధ, వ్యధ చూసి, ఆయన ముఖం చూసి ఏంటి కారణం అని అడిగింది. ఇక మంత్రి గారు తన కుమార్తెకు మొత్తం కహాని వినిపించాడు. ఓహో ఇంతేనా, కేవలం ఈ విషయాన్ని ఇంకా మీరు ఇంత చింతన పడుతున్నారు అని అన్నది. నన్ను రేపు అక్కడికి తీసుకొని వెళ్ళండి అని అన్నది. నేను రాజుగారి ప్రశ్నకు జవాబు చెప్తాను, ప్రూఫ్ చేస్తాను అన్నది. ఇక నెక్స్ట్ రోజు మంత్రి గారు రాజకుమారుడు యొక్క మహారాజు గారి దర్బార్కి తన కుమార్తెను తీసుకొని వెళ్ళాడు. మంత్రి రాజకుమార్ని కలిసి, ఈమె నా యొక్క పుత్రిక, మీ యొక్క ప్రశ్నలకు జవాబు ఇస్తానికి వచ్చినది అని చెప్పాడు. చిన్న అమ్మాయిని తోటి అన్నాడు, అడుగు. చిన్నమ్మాయి, ఆ అమ్మాయి ఆ రాజుగారిని అడిగింది, అడుగు, నువ్వు భగవంతుడి గురించి ఏం ప్రశ్నించాలనుకున్నావో అని అన్నది. నేను నీకు ప్రశ్నలకు జవాబు ఇస్తాను అని కూడా చెప్పింది. రాజకుమారుడు తన ఫస్ట్ ప్రశ్న అడిగాడు, భగవంతుడు ఎక్కడున్నాడు అని. అప్పుడు ఆ మంత్రి గారి కుమార్తె, మీ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి నాకు పాలు ఉన్నటువంటి ఒక గిన్నె కావాలి అని అన్నది. ఇంకా రాజకుమారుడు ఆమె దగ్గరికి ఆమె కోసం పాలున్న ఒక గిన్నెను తెప్పించాడు.
అప్పుడు ఆమె అడిగింది, రాజుగారు, ఈ యొక్క గిన్నెలో మీకేం కనిపిస్తుంది అని. ఏం కనిపిస్తున్నాయి? పాలు కనిపిస్తున్నాయి అని అనేశాడు. దీంట్లో కేవలం పాలే ఉన్నాయి అని అన్నాడు. అప్పుడు వెంటనే రాజకుమారిని అంది, కేవలం దీంట్లో పాలే ఉన్నాయా? ఇంకేమీ లేవా? ఏమీ లేవు అనేశాడు రాజుగారు. అమ్మాయి అన్నది, మంత్రి గారి కూతురు, ఇంకేం లేవా దీంట్లో అని అడిగింది. నాకైతే ఇందులో పాలే కనిపిస్తున్నాయి అన్నాడు రాజుగారు. వెంటనే ఆ యొక్క మంత్రి కుమార్తెకు, ఈ పాలల్లో నాకు వెన్న కనిపిస్తుంది, మీకు వెన్న కనిపించటం లేదు, ఈ వెన్నలో నెయ్యి ఉంది, నాకు అది కూడా కనిపిస్తుంది అని అన్నాడు. ఆ అమ్మాయి మాట విని రాజుగారు, ఎలాగా ఇక్కడ వెన్న కనిపించటం లేదే, ఈ పాలే కదా అని అన్నాడు. ఈ పాలుని పాలలో ఉన్న ప్రతి ఒక్క బిందువులో కూడా వెన్న ఉన్నది. పాలను కాగబెట్టి తోడు వేస్తే, మేగడ తీస్తే దాంట్లో అంతా వెన్న వస్తుంది కదా, ఆ వెన్నను కరిగేస్తే నెయ్యి వస్తుంది కదా. అంటే ఈ పాలల్లో నుండేగా ఆ వెన్న వచ్చింది, ఆ వెన్న నుండి నెయ్యి వచ్చింది అని అడిగింది. అదేవిధంగా భగవంతుడు, ఈశ్వరుడు సృష్టికర్త. ఈ సృష్టి లోపల ఆయన ఉన్నాడు, కానీ రూపాన్ని గుర్తించలేదు, కనిపించడు. ఏ విధంగా పాలలో ఉన్న ప్రతి ఒక్క బిందువు లోపల వెన్న ఉంది, నెయ్యి ఉన్నట్లే కణంలో కూడా భగవంతుడు ఉన్నాడు. అది కనిపించదు, అనుభవం చేసుకోవాలి. ఏ విధంగా అయినా సరే దాన్ని మీరు చూడలేరు. బయటికి తీయటం అంటేనే మదనం చెయ్యాలి. పాలునేం చెయ్యాలి? కాగబెట్టి తోడేసి చిలకాలి, అప్పుడే కదా వెన్నొచ్చేది. అదేవిధంగా ఈశ్వరుణ్ణి చూడాలి అంటే ఈశ్వరుడు యొక్క జ్ఞానము, ఈశ్వరుడు గురించి, భగవంతుడు గురించి ఆలోచనతోటి విచార సాగర్ మతనం చేస్తే, ఆలోచన చింతన మతనం చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఆయన యొక్క గుణాలు, శక్తులు, సృష్టి అంతా కూడా బయటికి వస్తుంది. అప్పుడు అనుభవం అనేది చేసుకోగలుగుతారు. భగవంతుణ్ణి కళ్ళతోటి చూసేది కాదు, అనుభవం చేసుకునేది అని ఇక్కడ చెప్పారు. అయితే ఇంతవరకు అర్థమైంది ఆయనకి. ఈ తర్వాత రాజకుమార, మహారాజా, ఈ రెండో ప్రశ్న ఏంటి మీది అని అడిగాడు. ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు, ఎలాగా ఆయన చూస్తూ ఉంటాడు అని అడిగాడు. అప్పుడు ఆ యొక్క మంత్రి కుమార్తె, నేను నీ యొక్క ప్రశ్నకు సమాధానం ఇవ్వటానికి నాకు ఒక కొవ్వొత్తి కావాలి అని అన్నది. ఇక ఆమె కోసం రాజకుమారుడు మోంబత్తిని అంటే కొవ్వొత్తిని తీసుకొచ్చాడు. కొవ్వొత్తిని వెలిగించింది. ఆశ్చర్యంగా చూశాడు ఆయన. ఎలాగా అంటే, ఈ యొక్క కొవ్వొత్తి నీ యొక్క ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఉంది అన్నాడు. అడగండి అని అంటే, మహారాజా, మరి ఈ యొక్క వెలుగు ఎక్కడికి వెళ్తూ ఉంది? కొవ్వొత్తి వెలిగించాం కదా, దీని నుండి ప్రకాశం వెలుగు వస్తుంది, అది ఎక్కడికి వెళ్తుంది అని అడిగింది. అప్పుడు రాజు అన్నారు, ఈ యొక్క రాజ్యసభ మొత్తంలో వెలుతురు అనేది వెళ్ళిపోతుంది, విశేషమైనటువంటి ఒక దిశను కాదు, అన్ని దిశలకు వెళ్ళిపోతుంది అని. ఇదే విధంగా అన్ని పక్షాలు కనపడుతున్నాయి కదా, అన్ని వైపుల వెలుతురు వెళ్ళిపోతుంది కదా, అంటే వెలుతురు సర్వవ్యాపి. ఈ విధంగా మీకు కనిపిస్తూనే ఉంది అనగానే ఇక రాజుగారితో ఆ కన్య అన్నది, ఇదే మీ రెండో ప్రశ్నకు సమాధానం. ఏ విధంగా కొవ్వొత్తి ప్రకాశము నలు దిశలా వ్యాపిస్తూ ఉందో, ఈశ్వరుడు యొక్క చైతన్యము అన్ని దిశల్లో కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ యొక్క చైతన్యము అనేది కారణం. మనం నడుస్తూ ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం, వింటున్నాం, మనలో కూడా చైతన్యం ఉంది, ఆత్మ ఉంది. ఏ విధంగా ప్రకాశం అన్ని చోట్ల కనిపిస్తూ ఉందో, ఈశ్వరుడు కూడా అన్ని చోట్ల ఉన్నాడు. ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క గుణాలు, ఆయన యొక్క పవరు
మరి ఆయన యొక్క విశేషతలు మొత్తం కనిపిస్తూ ఉంటాయి అని అన్నది. అనటంతో రాజకుమారుడు కొంచెం అస్వస్థత అయినట్టు అనిపించింది. ఇంకా అంటూ ఉంది, ఇప్పుడు మీ యొక్క మూడో ప్రశ్న ఏంటి అన్నది. అనగానే రాజకుమారుడు అడిగాడు, ఇప్పుడు ఆయన ఏం చేస్తూ ఉంటారు అని. వెంటనే ఆ యొక్క మంత్రి గారి కుమార్తె అన్నది, రాజా, మీరు ఈ ప్రశ్న ఏదైతే అడుగుతూ ఉన్నారో, మీరుకి నేను గురువుని, మీరు నాకు శిష్యులు. ఫస్ట్ నుంచి కూడా ఒక పరంపర నడుస్తూ ఉంది. గురువు ఆసనం మీద కూర్చుని శిష్యుడు కింద ఉంటే అది ప్రశ్నకు ఆన్సరు గురువు గారు శిష్యుడు, గురువు ద్వారా శిష్యుడు నేర్చుకున్నట్టు ఉంటుంది. మీరు మీ గద్దెలు దిగి నాకు ఇవ్వండి, నేను కూర్చుంటాను, నేనున్న స్థానంలో మీరు నిలబడండి, మీరు నాకు ఇప్పుడు శిష్యులు అని అన్నాడు. సరే అనేసి రాజుగారు తన సింహాసనం నుంచి లేచి కిందకి వచ్చాడు. అప్పుడు ఇక ఆమె సింహాసనం మీద కూర్చుంది. ఇప్పుడు మీ ప్రశ్నకు సమాధానం మీ ఎదురుగానే కనపడుతుంది అన్నాడు. ఏమిటిది, ఇలాగా ఎలా సమాధానం అన్నాడు రాజుగారు. రాజకుమారి అంటూ ఉంది, ఏం చెప్పింది, మీ ఆసనం నాకు ఇచ్చేశారు, మీ సింహాసనం మీ ఎదురుగానే ఉంది, కానీ మీరెప్పుడు ఎక్కడున్నారు, ముందు కూర్చొని ఉన్నారు, నిలబడి ఉన్నారు అనగానే భగవంతుడు ఏం చేస్తారు అంటే ఒక్క సెకండ్లో రాజును శిష్యుల్లాగా కింద నిలబెట్టాడు. ఏమీ లేని బికారి, ఏమీ లేని దాన్ని మంత్రి కుమార్తెను నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఈ ఒక గంట, ఒక అర్ధగంటలోనే భాగ్యాన్ని మార్చేశాడు. ఇదే భగవంతుడు చేసేది అంటూ ఒక సాధారణ వ్యక్తికి సింహాసనాన్ని ఇచ్చాడు. మరి సాధారణమైన వ్యక్తి ఎదురుగా రాజు నిలబడి ఉన్నాడు. కేవలం ఇది ఎలా జరిగింది, ఎవరు చేశారు, భగవంతుడే చేశాడు కర్మానుసారంగా. ఎందుకంటే ఏది కూడా భగవంతుని యొక్క శక్తులు, మాస్టర్ నిర్మాతగా ఆయన ఉన్నాడు అనగానే ఈ ప్రపంచం అంతా ఆశ్చర్యజనకమైన ప్రపంచం. దీనిలో సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు తన యొక్క స్థానంలో తిరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రపంచం ప్రతి ఒక్క మూల కూడా పరమాత్మని యొక్క శక్తి ఉంటూనే ఉంది. అనుశాసనం అనేది జరుగుతూ ఉంటుంది. ఈశ్వరుడి కోసం ఏది అసంభవం అనేది లేదు. ఏ శబ్దాలు మరియు జ్ఞానంతో నిండి ఉంటాయో దానితోటి మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఏంటి, సన్మానపూర్వకంగా సింహాసనం నుండి కిందకి దిగి ఆమె సమాధానం చెప్పింది. అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, భగవంతుడు గురించి లక్షల సంవత్సరాల నుంచి ఈ యొక్క నాస్తికులు, ఆస్తికులు అనే మాట ఉంది. ఎవరి నమ్మకం వాళ్ళది. నమ్మకంతో పరమాత్మ శక్తి అనేది లభిస్తూ ఉంటుంది. ఒక్కొక్క జీవి లోపల కూడా, ప్రతి ఒక్కరి లోపల వాళ్ళ యొక్క ఆత్మలో రికార్డింగ్ అనేది ఉంటుంది. ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఎలా జీవించాలి, ఎలా నిద్రపోవాలి అని. మనం చూడండి, జియోగ్రఫీ ఛానల్లో చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఈ యొక్క చీమల ప్రపంచం గురించి చూపించాడు. అసలు ఆ చీమలకి ఇంత తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ ఆహారాన్ని సంపాదించడం, దాచిపెట్టుకోవటం, ఇల్లు కట్టుకోవటం, ఇవన్నీ కూడా. ఇంకా మనిషి స్వప్నాల గురించి చక్కగా వర్ణించారు దీంట్లో. అంటే స్వప్నము మనిషికి వస్తుంది అంటే ఈశ్వరుడితోటి సమానము అని కూడా వర్ణించాడు. నెక్స్ట్, సర్వధర్మాలకు మధ్య ఇప్పుడు అయితే తగాదాలు, గొడవలే జరుగుతూ ఉన్నాయి. మేము చెప్పేదే సత్యమని అంటూ ఉంటారు. ఇది ఈశ్వరుని అనుభూతి పొందాలి. అందుకని ఈశ్వరుడు గురించి తెలుసుకోవాలి, గుర్తించాలి, ఒప్పుకోవాలి. ఇది ధర్మం ద్వారా ప్రచారం జరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా కలహాలు, క్లేశాలు, కొట్టుకోవటం ఎందుకు? అంటే మా ధర్మం శ్రేష్టమైనది, మా ధర్మం అనేది గొప్పది, మాదే ఈ ప్రపంచంలో రాజ్యం నడవాలి అని అనుకుంటూ ఉంటారు. అసలు ధర్మం అనేది ఈశ్వరుడు సమానంగా తయారు చేసేది. అలా తయారు కాలేక, తయారు చేసేవాళ్ళు లేక మరి ఇలాగా వాదోపవాదాలకు దిగుతూ ఉన్నారు. ఒక్కొక్క ధర్మం ఒక్కొక్క దేవుణ్ణి సృష్టించుకుంది.
మాదే హయ్యెస్ట్ అథారిటీ అని చెప్తూ ప్రచారం చేస్తూ ఉంది. ఎవరిపైనైనా సరే కళ్ళెర్ర చేసేటువంటి అవసరం ఏముంది? ఎవరి ధర్మం, ఎవరి దేవుణ్ణి వాళ్ళు జ్ఞాపకం చేయండి. ధర్మము అనేది ఇక్కడ పురాతనం నుండి అనేది ఏమీ లేదు. ధర్మం గురించి అర్థం చేసుకోవాలి, కానీ అర్థం చేసుకోలేక ఫాలో చేయలేక కొట్లాడుకుంటూ ఉన్నారు. మా ధర్మం గొప్పది అని. ఈ భూమి పైన ఉండాలనే కోరికలతోటే, మేము గొప్పగా రావాలనే ఇవన్నీ పోట్లాట్లు. ఈశ్వరుడు సమానంగా కావాలనే పాఠం ఏ ధర్మంలోనూ ఎవ్వరూ నేర్పటం లేదు. అందుకనే ఈ కలక్లేశాలు. అందరూ కూడా వారి వారి టీచింగ్స్ని ఇస్తూనే ఉన్నారు, అంటే ధర్మ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది కూడా వేరువేరుగా ఉన్నాయి. ఎందుకు అంటే స్కూల్లో చదువుకునేటప్పుడు ఎవరి పాఠాలు ఎవరి స్కూళ్ళల్లో వాళ్ళకి పాఠాలు వేరువేరుగా నేర్పుతారు. కాబట్టి ధర్మాల్లో కూడా వేరువేరు విద్య అనేది ఉంటుంది. ధర్మం ఈశ్వరుని ప్రాప్తి కోసం లక్ష్యంగా పెట్టుకోవాలి, అక్కడికి చేరుకోవాలి అని. కానీ చేరుకోలేని వాళ్ళందరూ కూడా ఇలాంటి ప్రచారాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, మరి ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఎవరి స్టేషన్ వస్తే వాళ్ళు ఆ స్టేషన్లో దిగిపోతారు. ఎక్కేవాళ్ళు ఉంటూ ఉంటారు, సరదాగా తిరిగేవాళ్ళు ఉంటారు. అదేవిధంగా ఈ భూమి మీదకి వచ్చి ఎవరి పాత్రని వాళ్ళు ప్లే చేస్తున్నారు. ఈశ్వరుణ్ణి ప్రాప్తి పొందాలి అంటే జాతి మత ధర్మాలకు అతీతంగా అయిపోవాలి, ఆధ్యాత్మికతను పట్టుకోవాలి. ఆధ్యాత్మికము అంటే జాతి మత భేదాలకు అతీతమైనది. కాబట్టి భూమిపైన ఉన్న మనుషులందరూ ఈ యొక్క పురుషార్థం చేస్తూనే ఉన్నారు. వీళ్ళే కాకుండా సూక్ష్మ జగత్తులో ఉన్న మనుషులు కూడా ఈశ్వరుడు యొక్క ప్రాప్తి కోసం సాధన చేస్తూనే ఉంటారు. మరి భూమి పైన కాదు, భూలోక, భువర్లోక, స్వర్గలోక, జనలోక, తపలోక, మహర్లోకం, ఇంకా పైన సత్యలోకం వరకు సాధకులు ఉన్నారు. మానవుల కంటే వీళ్ళు చాలా ముందు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకైతే తినాలి, తాగాలి, సంపాదించాలి, బిల్డింగ్లు అవసరం లేదు కదా. వీటి కోసం వెంపర్లాట లేదు, మోహము అది లేదు. కాబట్టి వాళ్ళ మస్తులో వాళ్ళు ఉంటూ మంచిగా పురుషార్థం చేస్తున్నారు. మనకంటే కూడా వాళ్లే మంచిగా తపస్సు చేస్తుండవచ్చు ఈశ్వరుణ్ణి పొందటం కోసం. వీళ్లను మనం చూడలేం. మనం ఇప్పుడు దృశ్య ప్రపంచంలో ఉన్నాము, వాళ్ళు అదృశ్య ప్రపంచంలో ఉన్నారు. భూమిపైన వారు కర్మల్ని పూర్తి చేసుకొని అక్కడికి వెళ్ళారు. ఇంకా అక్కడ సూక్ష్మ కర్మలు ఉన్నాయి, దాంట్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. మనం సూక్ష్మంగా లేము, స్థూలంగా ఉన్న కారణం వల్ల మనకు కనిపించటం లేదు వాళ్ళు. అయినా సరే ఏదో ఒకటి వాళ్ళు పైన కూడా చేస్తూనే ఉన్నారు. మరి మన కాలమానం వేరు, వాళ్ళ కాలమానం వేరు. స్వర్గలోకంలో ఒక రోజు అయితే మన కింద సంవత్సరం పూర్తవుతుంది అని చెప్తారు. పితృలకి అంతే. అంటే మనం యొక్క సంవత్సరం మొత్తం ఏదైతే పురుషార్థం చేస్తామో వాళ్ళు దేవతలు ఒక్క రోజులోనే చెయ్యొచ్చు. అయితే ఇక్కడ టైం, భూమి మీదే టైం చాలా డిఫరెన్స్ అనేది ఉంటూ ఉంది. ఇప్పుడు ఇండియాలో రాత్రి అనుకోండి, అమెరికాలో పగలు. అమెరికాలో వాళ్ళు పని చేస్తూ ఉంటారు, మనం ఇండియాలో నిద్రపోతూ ఉంటాము. ఇక్కడే ఇన్ని మార్పులు ఉంటే ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది కదా. మరి కొత్త ప్రపంచంలో వాళ్ళు ఉన్నారు, దాన్ని అర్థం చేసుకోవటానికి మనకు టైం పడుతుంది. మరి ఇలాగే పై లోకాలకు వెళ్లే కొద్దీ కాలమానంలో కూడా చాలా తేడా అనేది వస్తూ ఉంటుంది. ఇది ఒప్పుకోవాల్సిందే. అలాగే ఆత్మకి పరమాత్మకు కూడా అస్తిత్వం ఉంది. ఒప్పుకోవటం అనేది మన యొక్క నమ్మకం పైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు స్కూల్లో చూడండి, 1x1 1, 2x2 4 అని స్కూల్లో చెప్పారు. ఇది గణిత శాస్త్రంలో. ఇలా ఎందుకు ఉంది? 2x2 2000 కావచ్చు కదా అని వాదిస్తే అర్థం లేదు. ఇప్పుడు H2 అంటే హైడ్రోజను, O2 అంటే ఆక్సిజను, CO2 అంటే కార్బన్ డయాక్సైడు. మరి ఇలాగా ఒక ఫార్ములాని సైన్స్ వాళ్ళు తయారు చేశారు. ఇది ఇంతే, నీకు ఇష్టం ఉంటే నమ్ము, చదువుకో, లేకపోతే వదిలేసి పో. బలవంతంగా దీన్ని ఎవ్వరూ ఒప్పించలేరు కదా. అదేవిధంగా ఈ సృష్టి చక్రము, ఆత్మ, పరమాత్మ అంతా కూడా ఇది ఈశ్వరుడు యొక్క రచన, ఈశ్వరుడు యొక్క విద్య. అయితే ఈ విద్య ఆత్మ పరమాత్మ కనిపించదు, కనపడలేదు కాబట్టి అది లేదు అంటానికి వీల్లేదు. ఇంకా అంతరిక్షం నుండి
భూమిని ఫోటో తీసినప్పుడు చాలా అల్లకల్లోలం అయిపోయింది. మన భూమి ఇంత ఉందా, ఇంత పెద్దది కదా అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. అదేవిధంగా ఆధ్యాత్మిక రహస్యాలన్నింటినీ అంగీకరించాల్సిందే. అందుకనే మట్టి, కొండ చక్కటి ఎగ్జాంపుల్స్ అనేది చెప్పాడు. సూక్ష్మ జగత్తులోని కార్యక్రమాలు వేరుగుంటాయి, మన కార్యక్రమాలు వేరుగుంటాయి. అదొక ప్రపంచము, ఇదొక ప్రపంచము. ఆ సృష్టిలో చిన్న వస్తువులు, భిన్న భిన్న వస్తువులు ఉంటూ ఉంటాయి. ఈ ప్రపంచంలో ఇంకా అద్భుతమైన సృష్టిని, సైన్స్ సాధనాలని తయారు చేశారు. అందుకనే ప్రపంచం అనేది చాలా అద్భుతమైనది. ఇప్పుడు చూడండి, మరి స్పిరిట్ వరల్డ్ గురించి బాపూజీ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని చెప్పారు. అర్థం చేసుకోవాలి. ఇవన్నీ చాలా తేలికగా ఉండేది. అయితే అది గనక అర్థం చేసుకోకపోతే మీరు జడ పదార్థంగానే ఉండిపోతారు. సృష్టి రహస్యాలు తెలుసుకుంటే మనం ఈశ్వరునికి సమీపంలోకి వెళ్ళగలుగుతూ ఉంటాం. ఎంతగా మనం ఈ జ్ఞానాన్ని, ఆధ్యాత్మికతను రియలైజేషన్ చేసుకుంటూ ఉంటామో అంతగా ఎనర్జీ మన లోపల పెరుగుతూ ఉంటుంది. మనం ముందుకు వెళ్తూ ఉంటాం. వెళ్తున్న కొద్దీ మనకు కూడా ప్రతి ఒక్క అడుగులో కూడా పరమాత్మని యొక్క అస్తిత్వము, ప్రేమ, శక్తి అనేది అనుభూతి అవుతూ ఉంటుంది. మనతో పాటు సదా భగవంతుడు ఉన్నాడు అనేటువంటి అనుభవం అవుతుంది. భలే చూడలేకపోవచ్చు, కానీ అనుభూతి అవుతూ ఉంటుంది. గాలిని మనం చూస్తామా? వేడి గాలి, చల్లటి గాలి అని ఎలా తెలుస్తుంది? ఇది శరీరానికి టచ్ అయినప్పుడు స్పర్శతోటి అనుభూతి కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా పరమాత్మని యొక్క మరి శక్తి, ప్రేమ మన ఆత్మకు టచ్ అయితే, బుద్ధికి అర్థమైతే అనుభూతి అనేది అవుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ తెలుసుకుంటే మనం మన కర్మల్ని బాగు చేసుకోగలుగుతూ ఉంటాం. మీ బిలీవ్ సిస్టమ్ కూడా స్ట్రాంగ్గా అవుతూ ఉంటుంది. మనము ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాం. చూడండి, ఒక ఎగ్జాంపుల్, పిల్లల ముందు మిఠాయిలు, ఆహార పదార్థాలు పెట్టి ఇది తినవద్దు అని టీచర్ గారు వెళ్ళిపోయింది. కొంతమంది పిల్లలు టీచర్ గారు లేరుగా, ఎవరు చూడటం లేదుగా అని తినేశారు. కొంతమంది ఆమెకు తెలిసిపోతుంది మనం తిన్నది అని కొంతమంది ఊరుకున్నారు. అదేవిధంగా ఇక్కడ ప్రతి ఒక్క పరిస్థితులు భూమి మీద జరిగేవి అన్నీ కూడా భగవంతుడు చూస్తూనే ఉంటాడు. ఆయన చూడటం లేదు కదా అని తప్పు చేస్తూ ఉంటే ఆయనకు తెలియదు అనుకుంటాం. అయితే తెలిసినా కూడా భగవంతుడు మనని కొట్టడు. మీ ఆట మీద ఆడుతూ ఉండండి, మీరు చేసుకుంది మీరే అనుభవిస్తారు అని వదిలేసి సాక్షి స్థితిలో చూస్తూ ఉంటాడు. ఎందుకని? ఈ టీచర్ అయితే మరి దయాసాగర్ కాదు, భగవంతుడు బేహద్దు దయాసాగరుడు. అందుకనే మరి మనం ఆనందంగా ఉంటూ పరమాత్మతోటి సదా జీవిస్తూ ఉండాలి. ఈ విధంగా మరి మనం ఆధ్యాత్మికంలో తెలుసుకోవాలి. రాజకుమారుడు కూడా మరి ఆధ్యాత్మిక ఈ విషయాన్ని తెలుసుకొని ఈ మందిరాలను పడగొట్టకుండా మూర్తి విగ్రహాలను మంత్రి గారి కుమార్తె రక్షించగలిగింది. భగవంతుడి ఎడల రాజుగారికి కూడా విశ్వాసం అనేది కలిగింది, అస్తిత్వం ఉన్నది అనే నమ్మాడనమాట. ఈ విధంగా మరి ఈ ఉపనిషత్తుల ద్వారా మనకు ఏదైతే మంచి విషయాలు అనేది అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాము. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో ఇలాంటివి అనంతభాయ్ లైవ్ వీడియో షోలు తెలుగులో చాలా ఉన్నాయి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు బాపూజీ పెట్టేటువంటి రోజు వీడియోలు మీకు వస్తూ ఉంటాయి. ఇంకా ప్లేలిస్ట్లో చాలా వీడియోలు ఉన్నాయి. అద్భుతమైన జ్ఞానం బాపూజీ చెప్పినవి, మా చెప్పేవి, అనంతభాయ్ వీడియోలు ఉన్నాయి. వీటిని మీరు ఓపెన్ చేసి చూస్తూ ఆధ్యాత్మిక జ్ఞాన మార్గంలో భగవంతుడి గురించి తెలుసుకోండి. నమస్తే. బేహద్